హాయ్ అండి. అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్. జానకి గారు అర్జున్ని చూస్తూ, నువ్వు నిజంగానే వర్షని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా అని అర్జున్ని అడుగుతారు. అప్పుడు అర్జున్, అవును అమ్మా, నేను నిజంగానే వర్షని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. అలాగే అమ్మ, మీరు నా నుంచి ఇన్ని రోజులు అనుభవించిన కష్టం చాలు అమ్మ. ఈ రోజుకే అంత స్టాప్ అవ్వాలి. అమ్మ, నేను మీకు ఇష్టం అయినట్టుగా నడుచుకోవాలి అని నేను డిసైడ్ అయ్యాను అని అర్జున్ అంటాడు. అందుకే నేను ఈరోజు ఈ నిర్ధారానికి వచ్చాను అని కూడా ఆమెతో అంటాడు. అప్పుడు ఆమె, అవునా అర్జున్, నువ్వు నా కోసం వర్షని పెళ్ళి చేసుకుంటున్నావా? నాకు చాలా సంతోషముగా ఉంది. అందులో నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తూ ఉంటే నాకు నా జన్మ ధన్యమయ్యింది అని అనిపిస్తుంది అని జానకి గారు అర్జున్ని చూస్తూ అంటారు. అందుకు అర్జున్ ఆమెను చూస్తూ, అమ్మ, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అమ్మా? ఇక ముందు నుంచి నేను మీకు ఇష్టం అయ్యేలాగే నడుచుకోవాలి అని డిసైడ్ అయ్యాను అని అంటాడు. మీ సంతోషమే నా సంతోషం అని కూడా అంటాడు. అర్జున్ అలా మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర గారికి మాత్రం ఎందుకో ఏదో తేడాగా అనిపిస్తుంది. ఎందుకో ఏదో ప్లాన్గా ఇది అంతా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్వరితోనూ సాఫ్ట్గా మాట్లాడని అర్జున్ ఈరోజు ఇంత సాఫ్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటే ఏదో పెను ప్రమాదం రాబోతుందని ఆయనకి తెలిసినా కూడా కొడుకుని అడిగి మరీ వెటకారపు మాటలను అనిపించుకోవడం ఎందుకు అని అలాగే సైలెంట్గా ఉండిపోతాడు. జానకి గారు చాలా సంతోషముగా, ఉండు అర్జున్, నువ్వు నా కోసం మా అన్న కూతురిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషముగా ఉంది. ఇక మన రెండు కుటుంబాల సంబంధం ఇంకా చాలా బలపడుతుంది అని అంటారు. అలాగే మీ ఇద్దరి జోడీ కూడా చాలా బాగుంటుంది అని అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆమె అర్జున్ని హత్తుకుంటారు. అలాగే అర్జున్ ఆమెను కొంచెం దూరం జరిపి జానకి గారిని పక్కన నిలబడుతూ అర్జున్ ఆమె ఎదుట నిలబడి, అమ్మ, మీరు సంతోషంగా ఉన్నారా అని అర్జున్ ఆమెను అడుగుతాడు. జానకి గారు అర్జున్ని చూస్తూ, నేను చాలా అంటే చాలా చాలా సంతోషముగా ఉన్నాను. నేను అస్సలు నా సంతోషాన్ని ఎవ్వరితో పంచుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని కూడా అంటారు. అలాగే ఆమె మనసులో, అర్జున్ వర్షని పెళ్లి చేసుకుంటే మాకు రాజయోగమే, కోట్ల ఆస్తికి రాణిలాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంత త్వరగా నేను అనుకున్నది అవుతుంది అని నేను అస్సలు అనుకోలేదు. దేవుడా, నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని తన మనసులోనే అనుకుంటూ, అలాగే ఎప్పటికీ నా జతలోనే ఉండు దేవుడా అని కూడా ఆమె కోరుకుంటుంది. అర్జున్, అమ్మ, నేను వర్షని పెళ్ళి చేసుకుంటాను, కానీ నాది ఒక కండిషన్ ఉంది అని అర్జున్ అంటాడు. అప్పుడు రాజేంద్ర గారు తన మనసులోనే, ఇంకా ఏం మెలక తీయలేదే అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను.
నా కొడుకు గురించి నాకు ఆ మాత్రం తెలియదా? ఈ బాంబ్ కోసమే కదా నేను వెయిట్ చేస్తున్నది అని అనుకుంటూ వీడు ఏదో ఇక్కడికి పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చాడు అని అనుకుంటాడు. అప్పుడు జానకి గారు నువ్వు ఏం కండిషన్ పెట్టినా మాకు ఓకే అని అంటారు. నువ్వు నీ ఇంకా వర్ష పెళ్ళి మాత్రం జరగాలి, అదే నా కోరిక అని కూడా అంటారు. అప్పుడు అర్జున్ అమ్మ, నాకంటే మీకు ఈ పెళ్ళి జరిగితే చాలా సంతోషముగా ఉంటుందని నాకు తెలుసు. మా అమ్మ సంతోషమే నాకు కావాల్సినది. నా కండిషన్ ఏంటి అంటే మీరు పెళ్ళి చేయాలి అని అనుకుంటే ఇంకో 2 నెలల్లోనే పెళ్ళి చేయాలి, లేదంటే ఇంకో 1 ఇయర్ తరువాత పెళ్ళికి రెడీ చేసుకోండి అని అంటాడు. అలాగే, ఎందుకంటే నేను ఒక కొత్త ప్రాజెక్ట్ని సైన్ చేశాను. అది కంప్లీట్ అయ్యేంత వరకు నేను వేరే ఏ వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేను అని అంటాడు. అర్జున్ 1 ఇయర్ ఎందుకు? అర్జున్, ఇక 2 నెలల్లోనే నీ ఇంకా వర్ష పెళ్ళిని జరిపిస్తాము అని జానకి గారు అంటారు. అలాగే దానికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ నేనే దగ్గర ఉండి మరీ చూసుకుంటాను అని కూడా అంటారు. అర్జున్ అయితే సరే అమ్మా, అలాగైతే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అయినంత త్వరగానే పెళ్ళికి ఏర్పాట్లను చెయ్యండి. సరే, ఇక నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను అని అర్జున్ అనగానే జానకి గారు సరే అర్జున్, నువ్వు ఎలా అంటే అలాగే. నేను మా అన్నయ్యతో దీని గురించి మాట్లాడుతాను. అలాగే పెళ్ళికి ఏర్పాట్లను కూడా నేనే దగ్గరుండి మరీ స్టార్ట్ చేస్తాను. ఇంతకీ నువ్వు వర్షాన్ని ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మీట్ చేయలేదు కదా? ఈరోజు వర్షాన్ని ఇక్కడికి పిలిపిస్తాను. నువ్వు ఇంకా మీ తాతయ్య నానమ్మలని తీసుకుని ఇక్కడికి ఈవినింగ్ వచ్చేయి అని అర్జున్తో ఆమె అంటారు. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.